రెండవ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 వచనములు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చాను. తన దేవుని ఆశ్రయించకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లను. ఇక్కడ మనము హిజ్కియా గురించి తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, అందరికీ ఎదగాలన్న తపన ఉంటుంది. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, అందరికీ ఎదగాలన్న తపన ఉంటుంది. ఎదగాలన్న తపన మాత్రమే కాదు, ఫస్ట్ ఉండాలన్న ఆశ కూడా ఉంటుంది. ఇక్కడ హిజ్కియా కూడా వర్ధిల్లాడంట. ఏం జరిగింది? వర్ధిల్లాడు. హిజ్కియా కూడా తన పని విషయంలో అతను వర్ధిల్లుతూ వస్తున్నాడు. ఎందుకు వర్ధిల్లుతూ వస్తున్నాడు అని మనం చూస్తే, అతడు ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రారంభించి పని చేయడం వల్ల, హృదయపూర్వకంగా ఇష్టాన్ని పెట్టి పని చేయడం వల్ల అతనికి ఏమొచ్చింది? దాంట్లో ఎదుగుదల వచ్చింది. ఏమొచ్చింది? ఎదుగుదల వచ్చింది. మా అబ్బాయి మొన్న ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు, సాత్వి. వాళ్ళ క్లాస్ కాదు, వీళ్ళకన్నా జూనియర్ అయితే అమ్మాయి ఏం చేస్తుందంట, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం పాఠాలు జరిగినాయో, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈరోజు ఏం పాఠాలు జరిగినాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని ఈ అమ్మాయి ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటుందంట. ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళ పాఠాలు నేర్చేసుకుంటూ ఉంటుందంట. ఇంకా క్లాస్ రూము భోజనం అయిన తర్వాత క్లాస్ రూమ్ వదలదంట, సాయంత్రము క్లాస్ రూమ్ వదిలి బయటికి రాదంట. హాస్టల్లో చదువుకుంటుంది. ఏం చేస్తుంది ఈ అమ్మాయి అంటే, తను ఏదైతే చదువుతుందో దాన్ని పూర్తిగా ఇష్టంతో చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది, తినకన్నా ఒక మెట్టున్న వాళ్ళ పనులు కూడా ముందుగా నేర్చేసుకుంటుంది. అంతే కదా? ఆసక్తి ఉందనుకోండి, మనకు ఎవరైనా చెప్పాలా ఏ పనైనా, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎలా చేసుకుంటాం? ఎలా చేస్తాను చెప్పండి? ఆసక్తితో చేసిన పని చూస్తే చాలా ముచ్చటగా కనిపిస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. అదే ఆసక్తి లేకుండా చేసే పని ఎలా ఉంటుంది చెప్పండి? నీట్గా ఉంటుందా? ముచ్చట అనిపిస్తుందా? 10 మందికి అది కనపడుతూ ఉంటుందా? కనపడదు. కానీ ఇంట్రెస్ట్తో చేసే పని ఎలా ఉంటుంది? అనేక మందితో కొనియాడబడుతూ ఉంటుంది. మనం ఒక చిన్న ముగ్గేసిన అందంగా గీయడం వేరు, చేసాం కాబట్టి చేసామనడం వేరు, ఇంకా మంచిగా చేయడం వేరు. ఇక్కడ హిజ్కియా కూడా తను ప్రారంభించిన పనిని అంత హృదయపూర్వకంగా జరిగించడం వల్ల అందులో అతను వర్ధిల్లాడంట. మనం కూడా ఎందులైనా ఎదగాలంటే, వర్ధిల్లాలంటే ముందు మనం చేసే పని ఏం చేయాలంటే హృదయపూర్వకంగా మొదలుపెట్టి ఆపేయాలి. లేదా పని పూర్తయ్యే, మీరు చూస్తూ ఉండండి, పని జరిగించి వర్ధిల్లని అంటే జరిగిస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆపలే. అతను వర్ధిల్లుతున్నా సరే అతను తను చేస్తున్న పని మీద ఉన్న ఇష్టాన్ని కోల్పోలేదు, ఆసక్తిని కోల్పోలేదు, ఆ ఇంట్రెస్ట్ని అతను కోల్పోలేదు. ఏ పనిలో అతను చేసింది? మందిర సేవా విషయము, రెండవది ధర్మశాస్త్ర విషయము, మూడవది ధర్మము. ఈ 3 విషయాలని కూడా అతను చాలా ఆసక్తిగా చేస్తూ వచ్చి వర్ధిల్లుతూ ఉన్నాడంట. జనరల్గా లోకపరంగా మనం చూస్తే ఎక్కువ ధర్మం చేసేవాళ్ళు ఏమైపోతారు? ఎందుకు పనికి రాకుండా అయిపోతారు అనుకుంటారు.
కానీ ఆసక్తితో నేను ధర్మం చెయ్యాలి అని పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దానికి తగినట్లుగా సంపాదించుకుంటా ఉంటారు కదా. ఇక్కడ మనం చూస్తుంటే హిజ్కియా అందుకే అడగగలిగాడు దేవుణ్ణి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు అడిగాడు హిజ్కియా? ఆ మాట ఎందుకు అనగలిగాడంటే అతను చేసిన ప్రతి పనిలో అక్కడ ఎదుగుదల కనిపిస్తుంది. అతను చేసిన పనిని లోక సంబంధమైన జనులు కూడా గుర్తించే స్థితిలో హిజ్కియా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన స్థితిలో గుర్తించగలిగే స్థితిలో హిజ్కియా ఉన్నాడు కాబట్టి దేవుడు మర్చిపోతాడా? మర్చిపోలేదు. కాబట్టి హిజ్కియాకి యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిక వెళ్ళినప్పటికీ కూడా హిజ్కియా కన్నీళ్లు విడిస్తే దేవుడు చెల్లించిపోయాడు. కన్నీళ్ళు గోడ తట్టు తిరిగి, ఇంకా ఆ యెషయా ప్రవక్త గుమ్మము దాటకుండానే అని ఉంటుంది. మీరు చూసినట్లయితే గుమ్మము దాటకుండానే అతనికి వెంటనే మళ్ళీ దేవునితో ఒక మాట వస్తుంది, వెళ్ళి హిజ్కియాకి నేను 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చానని చెప్పు, నువ్వు వెళ్ళి, ఇక్కడ కాదు. నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఏ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడో అదే ప్రవక్త ద్వారా నేను 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుష్కాలం ఇచ్చానని వెళ్ళి చెప్పు అని చెప్తున్నాడు. హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా? ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు నాకు అప్పగించిన పని విషయంలో నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నాకు కొన్ని పనులు అప్పగించావు కదా, నేను దాన్ని ఎంత ఆసక్తితో చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నిన్న సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత ఆసక్తిగా కూర్చున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ధర్మం చేస్తున్నప్పుడు ఎంత ఆసక్తిగా ధర్మం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు వెంటనే చెల్లించిపోయాడు ఆ ప్రార్థనకి. హల్లెలూయా. ఫస్ట్ ఏదైనా సరే దేవుళ్ళో ఉన్న మనము దేవుని యందు ఆనందించడము నేర్చుకోవాలి. దేవుడు పనిని మనం ఇష్టపడము నేర్చుకోవాలి. ఇష్టపడాలి. పాట పాడుతున్నామా? ఇష్టంగా పాడాలి. అది ఎంత ఇష్టంగా అంటే నేను సండే వెళ్ళి పాడాలి కాబట్టి అన్నట్టు కాదు. నేను ఆదివారం పాట పాడతాను కదా, మైక్లోంచి పాడతాను కదా, చాలామంది వింటారు కదా పాట, చాలామంది వింటారు కాబట్టి ప్రభువా ఈ పాట కనీసం ఒక్కళ్ళ మనసులో కన్నా వెళ్ళాలి ప్రభువా, ఒక్కళ్ళైన పాట ద్వారా నీ రక్షణలోకి రావాలి ప్రభువా అనేటట్లుగా మనం ఏం చేయాలి? పాడాలి. అంత ఆసక్తిగా నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఫోన్లో పాట పెడతాం, అక్కడ పెట్టేస్తాం, ఈ పని చేసుకుంటా ఆ పని చేసుకుంటా ఇంకో పని చేసుకుంటా వింటూ ఉంటాం. మంచిదే, అది నేను తప్పను. 24 గంటలు మనం కూర్చొని వినాలంటే కష్టం కదా, మంచిదే. కానీ దాన్ని ఆసక్తితో చెయ్యాలి. మనం చేసే పని పాట పాడడం కాదు. అక్కడ మన పాట ద్వారా కొంతమందికి ఆదరణ రావాలి, కొంతమందికి ఓదార్పు రావాలి, ధైర్యం లేని వారికి ధైర్యం రావాలి, కొంతమందికి ప్రశ్నలకు జవాబులు రావాలి ఆ పాట ద్వారా. అది ఎలా వస్తుంది? ఆసక్తితో మనం చేయగలిగితేనే. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను, ఇక్కడ ఒక రిఫరెన్స్ అక్కడ ఒక రిఫరెన్స్ తీసేసి బోధించేయచ్చు. కానీ నేను ఎంత ఆసక్తితో ఇక్కడ మీకు వాక్యం బోధిస్తే మీకు అంత ఆసక్తిగా వినాలనిపిస్తుంది. అదే ఏదో చేశానులే, దేవుడు అప్పగించిన పని కాబట్టి ఒక అధ్యాయం తీసేసాను, చదివేశాను, అప్పచెప్పేశాను, దానికి వివరణ ఇచ్చేసాను అనుకుంటే అది మీలో నాటబడదు. దానికి తగినట్లుగా ఈ వాక్యం ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఈ పదాలను ఎలా వివరిస్తే వీళ్ళ మనసులోకి వెళ్తాయి, మేము ఇంకా ఎలా చెప్తే వీళ్ళు బలపడతారు దేవుడి మీద అన్న ఆసక్తితో మేము చేయగలగాలి. పిల్లలు ఉంటారు చూడండి, 6 సబ్జెక్టులు ఉంటాయి. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు. 6 ఇష్టమని ఎవరైనా చెప్తారా? మీరు చూస్తూ ఉండండి, ఆ ఒక్క సబ్జెక్టులో వాళ్ళ మార్కులు ఎక్కువ వస్తాయి. మనం ఏం చెప్తాం? వాళ్ళని చూసి ఏం చెప్తారు చెప్పండి? సర్వసాధారణంగా తనకి ఇష్టమైన సబ్జెక్టులో మార్కులు ఎక్కువ వస్తున్నాయి, మిగతా వాటిల్లో తగ్గుతున్నాయి.
ఏం చెప్తాం చెప్పండి? ఉదాహరణకి ఒక సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు వచ్చినాయి. మిగతా సబ్జెక్టుల్లో 100కి 5, 10, 8, 6 ఇలా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళా, తెలివైన వాళ్ళా? తెలివి తక్కువ వాళ్ళే అంటారు. కన్ఫామ్ 100% కదా? నేను చెప్తాను వాళ్ళు తెలివైన వాళ్ళే. వాళ్ళకి ఆ మిగతా సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్న అంత కెపాబిలిటీ ఉన్న వ్యక్తి ఎందుకు తెలివి తక్కువ వాడవుతాడు? ఆ బిడ్డ ఎందుకు తెలివి తక్కువ వాడవుతున్నాడు? ఎందుకు తెలివి తక్కువ అమ్మాయి అవుతుంది? కాదే. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఆసక్తి లేదు. ఆసక్తి ఉందనుకోండి, ఈ సబ్జెక్ట్ తోటే మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా లీడ్ చేయగలుగుతారు. ఆ సబ్జెక్ట్ దీని మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదైతే దీనికి 100% ఎఫర్ట్ పెడుతున్నారో, వాళ్ళకి నచ్చిన తెలుగో, ఇంగ్లీషో, హిందీయో, సైన్సో, మ్యాథ్సో ఏదో ఒకటి ఎఫర్ట్ పడుతున్నారో, అదే సబ్జెక్ట్ అదే ఎఫర్ట్ మిగతా సబ్జెక్టుల మీద కూడా పెడితే వాళ్ళు ఖచ్చితంగా 100కి 100% పొందుకున్న పిల్లలు అవుతారు. ఇక్కడ ప్రాబ్లము వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని కాదు. కొంతమంది ఉంటారు చదువుల్లో వీక్గా ఉంటారు, కానీ వాయిద్యాలు వాయించడంలో ముందుంటారు, పాటలు పర్ఫామ్ చేయడంలో ముందుంటారు. లేదంటే ఏదైనా ఒకసారి టీవీలో చూసిందో, బయట చూసిందో జ్ఞాపక శక్తిలో నాటబడిపోయి ఉంటుంది ఒక్కొక్కరికి. మనమన్నా మర్చిపోతామేమో కానీ వెళ్ళిన దారి వాళ్ళు మర్చిపోరు. మరి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, తెలివైన వాళ్ళ? ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు తెలివైన వాళ్ళే. కానీ దాని మీద ఉన్న దృష్టి వాళ్ళు దేని మీద చూపించలేకపోతున్నారు. కానీ సమాజం ఏం చూస్తుంది? లోకపరంగా మనం ఆలోచిస్తే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు మొద్దులు అనే ఒక ముద్ర పడిపోతుంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆసక్తి లేకపోవడం. హల్లెలూయా. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్లుగా గనక బోధించగలిగితే, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్లుగా ఆ టీచర్లు గనక చెప్పగలిగితే, ఈ పిల్లలు కూడా మిగతా పిల్లలతో పోటీ పడతా ముందుకి పరుగు పెడతారు. లేదు టీచర్లు వదిలేండి, తల్లిదండ్రులే వాళ్ళకి ఆసక్తి పుట్టేటట్లుగా. మా సిరి హిందీలో వీక్గా ఉండేది. దానికి హిందీ అంటే ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు. ఎవరు నిస్సి ఆ వయసులో చూసాను. మిగతా సబ్జెక్టులు పర్లేదు, బాగానే ఉంది. ఒక హిందీలో ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పి దానికి బట్టలు వేస్తున్నప్పుడు, జళ్ళు వేస్తున్నప్పుడు అది కొద్దిగా చెప్తే క్యాచ్ చేసేది. మళ్ళీ ఆ పదాలన్నీ తీసుకునేది. ఆ పదాలన్నీ తీసుకొని ఆ ఎగ్జామ్ చూసేటప్పటికి అది కూడా మంచి మార్కులు వచ్చేవి. అక్కడ ఉన్న తన ప్రాబ్లం ఏంటంటే హిందీ ఇష్టం లేకపోవడం కాదు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఆ టీచర్లు చెప్పేది ఈ అన్నిటికీ విరుద్ధంగా కనబడుతుంది. హిందీ ఏదో కొత్త భాషలా కనబడి ఇంట్రెస్ట్ చూపించలే. కానీ అలా చెప్పడం అలవాటైపోయింది. ఏ పని చేస్తున్నా సరే ఆ హిందీ పదాలు గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ దానికి చెప్పడం, ఇలా చేయడం వల్ల అలవాటైపోయింది. ఇప్పుడు మనం కూడా దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి చేస్తే మనము కూడా ఒక పేతురు లాగా దేవుడు చేసుకుంటాడు, ఒక పౌలు లాగా చేసుకుంటాడు, ఒక మగ్దలేని మరియలు చేసుకుంటాడు, ఒక సమరయ స్త్రీ లాగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. అదే గనక మనము వెళ్ళామా, వచ్చామా, ఆరాధన క్రమం చేసామా, అయిపోయిందా అనుకుంటే అక్కడ మనం ఏ కార్యాలను మనము చూడలేం. ఈరోజు 100కి 99% మంది క్రైస్తవులు ఎందుకు దీవించబడలేకపోతున్నాము అంటే ఫస్ట్ మనం చేస్తున్న తప్పు ఆసక్తి కలిగి చేయట్లేదు. ఏం చేయట్లేదు? ఆసక్తి కలిగి ముందుగా మనకు ఆసక్తి లేనిది దేవుని పని. మీరు చూడండి, కొంతమందికి బైబిల్ చదవడం చాలా ఇష్టం. వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటే ఒక సంవత్సరానికి 5-6 సార్లు కూడా చదివేసేవాళ్ళు ఉంటారు, 10-15 సార్లు చదివేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు డైలీ ఇన్ని అధ్యాయాలే చదవాలి, ఇన్ని వచనాలే చదవాలంటే ఏంటి?
ఏం చెప్పండి? అదో పని. ఆ పని పూర్తయిందా లేదా? ఆ పని ఇవాళ నేను 3 అధ్యాయాలు చదివేశాను. మళ్ళా రేపటి దాకా నాకు బైబిల్‌తో పెద్ద పనేమి లేదు. ఏదైనా వాక్యాలు వింటున్నా సరే, ఈ వాక్యం ఎక్కడుందా అనే ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకు రాదు? ఎందుకు గుర్తురాదు చెప్పండి? దాని మీద మనసు పెట్టి మనము చదవలేదు. మొన్న అక్కడికెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, టీవీలో బైబిల్ క్విజ్‌ని పెట్టారు. ఆన్ చేసి పెట్టారు. ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అసలు నేను ఎంతవరకు ఆసక్తిగా బైబిల్ చదివాను, ఎంతవరకు నాకు బైబిల్ గుర్తుంటుంది ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి నాకు తెలిసిన సమాధానాలు చెప్తా వెళ్తున్నా. అలాగా దేవుని కృపను బట్టి 100కి 95% క్వశ్చన్లు అన్నిటికి జవాబులు చెప్పేశాను. ఇది 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 అంటే మీరు అనుకోవచ్చు డే అండ్ నైట్ ఇది చదివేస్తానేమో అని చదవను. ఉన్న వాస్తవం చెప్తున్నాను, రాత్రి పగలు నేను బైబిల్ని చదివాను. ఒక్కసారి చదివేది కొద్దిగా అయినా దాని గురించి పూర్తిగా అర్థమయ్యే వరకు చదువుతాను. ఇంత చదివినా కూడా అది నాకు ఉపయోగకరంగా మార్చబడింది. ఇవాళ ఒకవేళ రెఫరెన్స్కి సంబంధించిన అధ్యాయం గుర్తుండకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా రెఫరెన్స్ నాకు పలానా వాక్యం కావాలంటే అది తీసుకోగలిగే స్థితిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏదైనా మనం చేసే పనిలో ఆసక్తి ఉంటే దాని ప్రతిఫలం వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చెప్పొచ్చు ఖచ్చితంగా 100కి 100% వస్తుంది. దాని నుంచి వచ్చే ఎదుగుదల 100కి 100% ఉంటుంది. ఈరోజు మనం అదే చూపించట్లేదు దేవుని విషయంలో. ఇక్కడ హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. హృదయపూర్వకంగా వింటున్నామా? మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామా? మనం అట్లానే మనస్ఫూర్తిగా మనం దేవుని సన్నిధిని ఆనందించగలుగుతున్నామా? ఆనందించట్లేదు. ఎందుకు ఆనందించలేకపోతున్నామంటే మన మనస్సు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ మనస్సు ఎక్కడుండునో నీ మనస్సు ఎక్కడుండునో చెప్పండి. మీ మనస్సు ఎక్కడుంటుందో మీరు అదే చేస్తారు. మన మనస్సు దేని మీద ఉంటుందో అదే కనిపిస్తుంది మనకి. ఇంకా ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి దేవుని మందిరంలో? అయ్యో ఈరోజు వాక్యం ఏం చెప్తారా, ఏం మిస్ అయిపోతున్నానా, లేదంటే ఇవాళ ఆరాధనకి ఏం మిస్ అయిపోతానా అన్న ఆలోచన మనకు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ మనం చేసే పనిలో పరిపూర్ణత రావట్లే. ఏం రావట్లేదు? పరిపూర్ణత రావట్లేదు. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? పరిపూర్ణతనైనా కోరుకుంటున్నాడు. మరి పరిపూర్ణతను కోరుకుంటున్న దేవునికి మనం ఖచ్చితంగా పరిపూర్ణం కలిగిన భక్తినే మనము ఇస్తున్నామా? పూర్ణమైన భక్తి, పూర్ణమైన విశ్వాసంతోనే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మన భక్తి, మన విశ్వాసము ఎక్కడ ఎలాగా మనము కోల్పోతున్నాము అంటే ముందుగా మనలో ఆసక్తి లేదు. కార్యాలు జరిగితే వచ్చే అంత ఇంట్రెస్ట్ కార్యాలు జరగకపోతే ఉండదు. అసలు కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఆసక్తి లేకపోవడం వల్ల. మీరు చూసారో లేదో, ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంట. ఏమైంది? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి దూడను దహించి వేసేసింది. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే వర్షము కురిసి కరువు తీరిపోయింది. మరి ఈ మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా ఆసక్తితో చేస్తే జరగదా? జరుగుతుంది. మరి ఆసక్తితో చేస్తున్నావా? ప్రార్థనకు ప్రార్థిస్తున్నారు, ఆసక్తితో మీరు ప్రార్థిస్తున్నారా?
చెప్పండి. ఏకాగ్రత ఉంటుందా ప్రార్థనలో? ఉండట్లేదు. ఆసక్తితో మనము చెయ్యట్లేదు గాబట్టే, మనకి దాంట్లో ఫలము, ఫలితము కనిపించట్లేదు. మనం ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా, మా జీవితాలు ఎందుకు ఎదగట్లేదు ప్రభువా అని. అబ్రహాము దేవుణ్ణి ఆసక్తితో వెంబడించాడు. ఎదిగాడా లేదా అండి? దేవుడు దీవించాడా లేదా? దీవించాడు కదా మరి. మరి మనల్ని ఎందుకు దీవించట్లేదు దేవుడు? మనలో ఆసక్తి లేదు. మాంజులు కాక అని ఉంటుంది బైబిల్లో. మీరు మాంజులు కాక, బుద్ధి తెచ్చుకొని మనం దేవుణ్ణి వెంబడించాలంట. దేవుణ్ణి ఏదో మామూలుగా వెంబడిస్తే కుదరదు. బుద్ధి తెచ్చుకొని వెంబడించాలి. ప్రార్థన చేసే విషయంలో బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి, వివేకము కలిగి ప్రార్థన చేయాలి. అన్నిటికీ కూడా బైబిల్లో సమాధానం ఉంది. దాన్ని మనం వెతకడంలో ఫెయిల్ అవుతున్నాం. ఈరోజు 100% ప్రార్థనలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఆసక్తి లేదు. మనం ఎదగకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఆసక్తి లేదు. ఏలియా మన వంటి మనుష్య స్వభావము కలిగిన వాడే అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. అయినప్పటికీ అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి ఆకాశము నుంచి వర్షము కురిపించబడింది. దావీదులో ఉన్న ఆసక్తి ఏంటి? దావీదు అన్నలుగా ఆహారం పట్టుకెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అడవిలో ఉండి గొర్రెలు కాపలా కాస్తున్నాడు. కాపలా కాసుకున్న వాడిని పిలిచి, తండ్రి నువ్వు అన్నలకు ఆహారం పట్టుకెళ్ళాయా, అక్కడ మీ అన్నల అక్కలతో యుద్ధం చేసేస్తున్నారు అంటాడు. అక్కడికి వెళ్ళి అన్నలకు ఆహారం ఇస్తారు. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు వచ్చి నీకు ఇక్కడ పని ఏమి? వాళ్ళు ఏమి యుద్ధం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అక్కడ అందరూ చెప్తున్నారు, అబ్బో గొల్యాత్ అలాగా, గొల్యాత్ ఇలాగా, గొల్యాత్ అది చేశాడు, ఇది చేశాడు, గొల్యాత్ అంటున్నాడు. గొల్యాతుని సంహరించడం ఎవరి వల్ల కావట్లేదు. ఇప్పుడు దావీదుకి ఒక ప్రశ్న వచ్చేసింది. ఆ ఫిలిస్తీయుడు దగ్గర ఓడిపోవడమా? అతనికి ఏం లేదు, రక్షణ లేని ఒక ఫిలిస్తీయుడు దగ్గర దేవుడు బిడ్డలు ఓడిపోవాలా? మరి రాజు ఏం చేస్తున్నాడు? అభిషేకం పొందాడు కదా, రాజు ఏమైపోయాడు? రాజు ఎక్కడ కూర్చున్నాడు అసలు అంటే? రాజు సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. అంటే ఎవరు వచ్చి రక్షించాలి? ఈ రాజు వెళ్ళాలి, రాజు వెళ్ళట్లే, కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. మళ్ళా ఏంటంటారు వాటిని? బహుమానాలు ప్రకటించేస్తున్నాడు. సగం రాజ్యం ఇచ్చేస్తాను, నా బిడ్డని ఇచ్చేస్తాను, వివాహం చేసేస్తాను, మా రాజ్యాన్ని కాపాడేవాళ్ళు లేరు, నేను రాజుని, నేను ఎందుకు పనికిరాను, నాకు అభిషేకం ఉంది. చూడండి, అభిషేకం అక్కడ ఏమైపోయిందంటే వ్యర్థమైపోయింది. నా అభిషేకం ఉంది, నా అభిషేకం పని చేయట్లేదు అని. అంతే కదా, అభిషేకం ఉన్న వాళ్ళు ఏముంటుంది? అగ్ని మండుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సౌల్లో అగ్ని చల్లారిపోయింది. అందుకే ఎవరో వచ్చిన రాజ్యాన్ని కాపాడాలి, ఎవరో వచ్చి మా దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడంటే బహుమానాలు ప్రకటిస్తూ కూర్చునేటప్పటికి అక్కడ అడుగుతున్నాడు, దావీదుకి ఏముంది ఇక్కడ? ఆసక్తి. ఏ ఆసక్తి ఉంది? దేవుణ్ణి గణపరచాలి, దేవుడికి ఘనత రావాలి. దేవుడి రాజ్యంలో శత్రువు చొరబడ్డం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేయాలి అని అందరినీ అడుగుతుంటా. నువ్వు వింటే ఉన్నావు, నువ్వు పొట్టువాడివి, నీకు యుద్ధ విద్య వచ్చా? అక్కడ గొల్యాత్ ఎలా యుద్ధం చేస్తున్నాడో నువ్వు చూసావా? అసలు ఎలా సంహరిస్తున్నాడో నువ్వు చూసావా? అంటూ ఉన్నారు ఒక్కొక్కరు వచ్చి. అంటూ ఉంటే మొత్తం మీద ఆ నోట వెళ్ళేటప్పటికి సౌలు దగ్గరికి చేరింది. ఎవరో దావీదంట. దావీదు యుద్ధం చేసేస్తాడంట. అదేమో బాలుడై ఉన్నాడు, అంత చిన్నవాడు అనేటప్పటికి మరి సౌలు పిలిపించేటప్పటికి దావీదుని సౌలు అడుగుతున్నాడు, అసలు నువ్వు యుద్ధం చేసేయడానికి నీకు ఏం తెలుసు? అంతే కదా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, మనకి ఏదో ఒక విద్య తెలిసి ఉండాలి. అప్పుడు దావీదు, మనమైతే ఏంటి, అవును కదా, నేను ఎవరితో యుద్ధం చేయలేదు కదా,
నేను ఏ గొల్యాతుని చంపలేదు కదా! నేను ఏ ఫరోని చంపలేదు కదా! అని ఆలోచిస్తున్నా. దావీదేమంటున్నాడంటే, నాకు మా తండ్రి గొర్రెలు కాయమని చెప్పాడు. దాన్ని నేను కాస్తున్నా. మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు. ఒక్క గొర్రె కూడా పోకుండా కాస్తున్నా. కొన్ని సంవత్సరాల నుంచిని. సింహాలు దాడి చేసినయి. ఎక్కడ కాస్తున్నావు? అరణ్యంలో కాస్తున్నాను నేను. నేను పచ్చిక కలిగిన అరణ్యంలో గొర్రెలను కాస్తున్నా. ఏం చేస్తున్నాను నేను? ఒక్క గొర్రె కూడా మిస్ అవ్వకుండా ఎలుగుబంటిల్ని, సింహాన్ని నేను చంపాను. మరి నా గొర్రెల్ని తీసుకెళ్ళిపోతే నేను ఒప్పుకుంటానా అంటే, చాలు. చాలు అయితే నువ్వు వెళ్ళి వాడికి కావాల్సిన యుద్ధాయుధాలు ఇవ్వండి, యుద్ధ కవచాలు ధరింపజేయండి అని చెప్పేసి చేశా. ఆ యుద్ధ కవచాలు కూడా దావీదుకి బరువై అక్కడే వదిలేసి, నాకు ఏమొద్దు, ఒక 5 రాళ్ళు అని చెప్పి 5 రాళ్ళు తీసుకున్నాడు. పక్షుల్ని కొట్టే వడిసెలను తీసుకున్నాడు. వడిసెను తీసుకున్నాడు, 5 రాళ్ళని తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అందరూ దావీదుని చూసి ఎటకారం ఆడుతున్నారు. ఈ 5 రాళ్ళతో గొల్యాతుని చంపేస్తాడా? గొల్యాతు అప్పటికి 7 మూరల జానెడెత్తని ఉంటది బైబిల్‌లో. అంత ఎత్తున్నవాడిని ఈ 5 రాళ్ళతో చంపేస్తాడా? దావీదుకున్న ధైర్యం ఏంటి? దేవుణ్ణి గనపరచాలి, దేవుడు మహిమపరచాలి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నాకు జయమిస్తాడు. అందుకని ఈ దావీదు ఏం చేశాడంటే 5 రాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి, ప్రభువా యుద్ధం నువ్వే చెయ్యి. ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎవరికైనా మీరు చూడండి, దావీదు వడిసేసి రాయి కొడితే ఇక్కడ తగిలిందంట. ఎందుకంటే గొల్యాతు ఒళ్ళంతా కూడా యుద్ధ కవచం ఉంది. ఇక్కడ తగిలేటప్పటికి ముందుకు పడతారా? వెనక్కి పడతారా? వెనక్కి పడాలి లెక్క. కానీ గొల్యాతు ముందుకు పడ్డాడు. దావీదు కాళ్ళ మీదకి వచ్చింది ఎవరిది? గొల్యాతు శిరస్సు. అర్థమైందా మీకు? అందుకే సౌలు వేల కొలదిగా, దావీదు 10,000. ఎవరు ఎక్కువ వర్ధిల్లారు? సౌలు ఎక్కువ వర్ధిల్లాడా? దావీదు ఎక్కువ వర్ధిల్లాడా? దావీదు ఎక్కువ వర్ధిల్లాడు. ఇచ్చింది సగరాజ్యమే, తన కుమార్తెనే. కానీ దావీదుకు వచ్చినంత ఘనత సౌలుకి లేదు. హల్లెలూయా. ఇక్కడ దావీదుకి సౌలుకి ఉన్న మధ్య తేడా ఏంటంటే, దావీదులో దేవునికి ఘనత తీసుకురావాలన్న ఆసక్తి యుద్ధాన్ని చేయించింది. ఆ యుద్ధములో జయమును ఇచ్చింది. అలాగే దేవుని బిడ్డలమైన మనము వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అసలు ఎందుకు వర్ధిల్లాలనుకుంటున్నాం? దేనికి మనం ఎదగాలనుకుంటున్నాం? ఎందుకు మనకి ఆ పొలాలు ఎందుకు? ఆస్తులు ఎందుకు? ధనం ఎందుకు? దేనికోసం? దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు పోషించబడ్డం కోసం అయితే మీకు సరిపడానే ఇస్తాడు దేవుడు. లేదు ప్రభువా, అనేక మందిని పోషించేటట్లుగా నన్ను దీవించు ప్రభువా అంటే దానికి సరిపడా దీవిస్తాడు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన, ప్రభువా నేను నా కుటుంబము పోషణ నిమిత్తమై అంటే అది అక్కడే ఉంటుంది. లేదు ప్రభువా, నేను దావీదు వలె 10,000 మందికి, ఒక యోసేపు వలె విస్తారముగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా అనుకుంటే దేవుడు అలాగ వర్ధిల్లుతాడు. మనం ఆలోచించేది ఏంటి? మనకు అంత ఆశీర్వాదం కావాలి, కానీ దేని నిమిత్తమై? మన కుటుంబం. నువ్వు దేశం కోసం ఆలోచిస్తే దేశమంతా ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. మనం మన కుటుంబం కోసం వరకే ఆలోచిస్తే ఆ కుటుంబానికి సరిపడాయే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మనం ఏం ఆలోచిస్తున్నాం? తినడానికి ఇబ్బంది ఉండట్లేదు, ఉండడానికి ఇబ్బంది ఉండట్లేదు. కానీ అందరిలాగా నేను పొలాలు కొనలేకపోతున్నా, ఇల్లు కొనలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, మీరు దేశం కోసంగా చేస్తుంట ప్రార్థన మీ సొంత అవసరతల కోసం, మీ కుటుంబం కోసం, మీకోసమే. అందుకే మీకు సరిపడా ఇస్తున్నాడు దేవుడు. చూసారా? ఆసక్తి కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన దేశాల్ని అందుకునేటట్టుగా ఉంటుంది. హిజ్కియా యొక్క ప్రార్థన అనేక మందికి ధర్మము చేసేటట్లుగా హిజ్కియా యొక్క జీవితము ఉంది. తర్వాత ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత హిజ్కియా పడిపోయాడు, హిజ్కియా కోల్పోయాడు. కానీ ముందైతే హిజ్కియా ఏమీ కోల్పోలేదు. అతని ఆయుష్కాలం ఏమి
కోల్పోలేదు. అవును కదా! కానీ మనము చేసే ప్రార్థనలో ఉన్న వ్యత్యాసం వల్ల మన జీవితాలు ఏమవుతున్నాయంటే దీవెన లేకుండా వర్ధిల్లే స్థితి లేకుండా అయిపోతుంది. వర్ధిల్లే స్థితి కావాలంటే దానికి తగిన ఆసక్తి మనలో ఉండాలి. ముందు మన మనస్సు దాని మీద నిమగ్నమై ఉండాలి. చూడండి ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఏ విషయంలో? పెన్నుంటే అండర్‌లైన్ చేసుకోండి. ఆసక్తి విషయంలో ఏమై ఉండకూడదు మనం? మరి మనలో ఆసక్తి ఉంటుందా? మనలో ఆసక్తి ఉంటుందా? ఉంటుందా? ముందు మనలో లోపించిందేంటి? ఆసక్తి విషయంలో మాంజలముగా ఉంటున్నాం. ఆత్మయందు దేవుణ్ణి ఎలా సేవించాలి మనము? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. మనం ఎప్పుడైతే అత్యాసక్తి కలిగిన భక్తిని నేర్చుకుంటామో, ఆసక్తి కలిగిన భక్తిని నేర్చుకుంటామో అప్పుడు ఏమొస్తుందంటే ఆత్మలో అగ్ని మండుచూ ఉంటది. ఒక సేవకుడు ఇలా ప్రార్థన చేసేవాడంట. ఆ సేవకుడికున్న పేరేంటంటే అగ్ని సేవకుడు. ఎవరు? అతని అసలు పేరు బెన్‌హన్ ఇడహాసో అని చెప్పేసి ఒక నైజీరియా, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల పేరు. అయితే అతను దేనికోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేర్చబడిపోతా ఉండేదంట. అతను ఎవరికైనా వాక్యం బోధిస్తున్నా సరే వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిపోయి వెంటనే రక్షణ తీసుకోవడం, దేవుళ్ళో నిలబడడం, ప్రార్థనలో బలంగా ఉండడం ఇలా జరుగుతూ ఉండేదండి. ఎందుకు అది వచ్చింది అంటే అతను ఏమయ్యాడు? ఆత్మలో తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆత్మలో మనకి ఉజ్జీవం రావాలన్నా, తీవ్రత రావాలన్నా మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనలో ఆత్మలో తీవ్రత రాదు. ఆత్మలో తీవ్రత లేనప్పుడు మనము దేవుణ్ణి సేవించలేము. దేవుణ్ణి మనం సేవించలేనప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము అడగలేము. అడగగలమా? అది అడగలేనప్పుడు ప్రభువా నాకు ఆయుష్కాలం ఇవ్వు ప్రభువా అని అడగగలమా? అడగలేం. చూసారా? చిన్నదే. కానీ దాని చైన్ చాలా ఉంది. ఆసక్తి ఉంటేనే ఆత్మలో తీవ్రత వస్తుంది. ఆత్మలో తీవ్రత ఉంటేనే ఆకాశాలు తెరవబడతాయి. ఆత్మలో తీవ్రత ఉంటేనే ఆకాశం నుంచి వర్షాలు కురిపించబడతాయి. ఆత్మలో తీవ్రత ఉంటేనే కరువులు తొలగిపోతాయి. ఆత్మలో తీవ్రత ఉంటేనే వర్ధిల్లే స్థితి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మలో తీవ్రత లేకుండా ఈరోజు మనం ఏమైపోయామంటే మాంజులమైపోయాం. ఏమయ్యాం? మాంద్యులమైపోయాం. మాంద్యులు అంటే బద్ధకం కలిగిన వారు. మనకి చూడండి ఇంటి పనుల విషయంలో ఉన్న ఆసక్తి ప్రార్థనలో ఉంటదా? అంటే ఇంటి పనులు చేసుకోవద్దని కాదు, చేసుకోవాలి. 24 గంటలు నిన్న జ్యోతి ఒక మాట అంది. పొద్దున్నుంచి చేస్తూనే ఉందంట. ఆటోమేటిక్‌గా చేయడం ఇష్టం లేకంట పొద్దున్నుంచి చేస్తూనే ఉందంట. నిన్న సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి 8:30 ఎంత అయింది అప్పుడు. పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నానక్క. ఇంకా బోలెడు పని ఉందంటుంది. మరి అంతసేపు ప్రార్థన చేయగలవా? ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతసేపు మనం ప్రార్థన చేయలేం. ఎందుకు చేయలేం? ఇప్పుడు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్, దీని మీద ఉన్న ఆసక్తి మనకి ప్రార్థన జీవితం మీద లేదు. ఇప్పుడు ప్రార్థన జీవితం మీద ఎందుకు లేదో చెప్తాను. మన ఇంటికి ఎవరైనా ఉదాహరణకి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ముందు ఏం చూస్తారు? ఇల్లుని చూస్తారు. ఆ ఇల్లు ఇలా ఉంది, ఆ ఇల్లు అలా ఉంది, ఇంత నీట్‌గా ఉంది, అంత నీట్‌గా ఉంది. మన మనసుని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఏది ముఖ్యం చెప్పండి? దేవుడు చూసేది ముఖ్యమా? మనుషులు చూసేది ముఖ్యమా? ఏది ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి? దేవుడు చూసే హృదయంలో మనం చేసే ప్రార్థన ఎక్కువ ఆసక్తితో మనం చేయాలా?
లేదంటే మనుషులు చూసే ఈ బాహ్యమైన అలంకరణల్లో ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలా? దేవుడు వాక్యం ఒకటుంటది. మీరు పైనున్న వాటి యందు ఆసక్తి కలిగి ఉంటే, ఇహమందును, పరమందును మీకు ఎన్ని రెట్లు ఇవ్వబడతాయి? 100 రెట్లు. ఒకటి కాదు, ముప్పదంతలు కాదు, అరవదంతలు కాదు గానీ, 100 రెట్లు ఫలము మీరు అనుభవిస్తారని ఉంటది. దేని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి మనం? పైనున్న వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడే చెప్పానా? ఆసక్తి ఉంటే వాక్యం అర్థమవుతదని. పైనున్న వాటి యందు మనం ఆసక్తి కలిగి ఉంటే, ఆత్మ యందు భారం ఉంటది. అయ్యో! ఈరోజు నేను సరిగ్గా ప్రార్థించలేకపోయానే. ఈరోజు నేను సరిగ్గా ఆరాధించలేకపోయానే. ఈరోజు నేను దేవునితో సరైన సమయాన్ని ఇవ్వలేకపోయానే అని. లేదనుకోండి మనకేమనిపిస్తది? చర్చ్ ఎప్పుడు వదిలేస్తారా? వాక్యం ఎప్పుడైపోతదా? బైబిల్ ఎప్పుడు క్లోజ్ చేసేయాలా? కానుక ఎప్పుడేసేయాలా? ఎప్పుడెళ్ళిపోవాలా? అంతే కదా! నిన్న పాస్టర్ గారు ఇవాళ నెలకోటం ఆపేద్దామంటే అందరూ ఓకే చేసేసారు. అబ్బబ్బే! ఏది ఏమైనా పర్లేదు నెలకోటం పెట్టేయండి దేవుడి పని ఆగకూడదని ఎవరైనా అన్నారా? అంటే మనకు ఈ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనేది మనం అర్థం మరి అలాంటప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచొస్తాయి? దీవెనలు ఎక్కడి నుంచొస్తాయి? మరి మనం ఏది ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా పొద్దున్న లేస్తే అదే ప్రార్థన చేస్తాం. మనం చేసే పనిని ఆశీర్వదించు ప్రభువా, మా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా, మా భర్తను ఆశీర్వదించయ్యా, నాకు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా. నీ ఆరోగ్యం ఎందుకు? దేనికోసం ఆరోగ్యం మనకి? దేనికోసం మనం మన ఆరోగ్యాన్ని ఉపయోగిస్తాం? దేనికోసం మనకి శక్తి కావాలి? చెప్పండి. మనం దేనికోసం ప్రయాసపడుతున్నామో అది మన నుంచి పారిపోతుంది. మనం ఏది కావాలని అడుగుతున్నామో దానిలో మన రక్తాన్ని చిందించాల్సొస్తుంది. అది ప్రభువా! నీ పని విషయంలో నాకు సహాయం చేయి. ప్రభువా! ఎక్కువ ప్రార్థించడానికి సహాయం చేయి. పాటలు పాడడానికి సహాయం చేయి. నా ద్వారా కొంతమందిని రక్షణలోకి నడపడానికి సహాయం చేయి. ఇలా మనం ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు కదా! ఆయన మౌనంగా ఉంటాడా? ఉండడు కదా! మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోక సంబంధమైన వాటి వైపు ఎక్కువగా మన మనసును నిలవబెట్టుకుంటున్నాం. కానీ హిజ్కియా ఏమి కాదు. సేవా విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, ధర్మము విషయంలో అతని హృదయాన్ని పెట్టి పని ప్రారంభించి దానిలో ఎదిగాడు. అందుకే హిజ్కియా ఆయుష్కాలము అడగగానే దేవుడు యెషయా గుమ్మం దాటకుండానే నువ్వు గుమ్మలోంచి అడుగు పెడితే అది అందుకే మీకు తెలుసో లేదో అక్కడ కాలము స్తంభించబడిపోయిందంట. హిజ్కియాకి ఆయుష్కాలం ఇవ్వడం కోసం దేవుడు కాలాన్ని ఆపేశాడు కొన్ని నిమిషాల పాటు. ఒకవేళ హిజ్కియా గుమ్మం దాటితే ఆ మాట నెరవేర్చబడిపోవాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే కాలాన్నే స్తంభింపజేసేసాడు. అంత కాలము స్తంభింపచేసి హిజ్కియాకి వరం ఎందుకిచ్చాడంటే దేవుడు, హిజ్కియా అతని జీవితంలో పాటించిందేంటంటే హృదయపూర్వకంగా దేవునిని పనిని జరిగించడం. హృదయపూర్వకంగా ధర్మశాస్త్ర పని, బైబిల్‌ని కూడా హృదయపూర్వకంగా అతను జ్ఞానము చేయడం, పాటించడం. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అతను మనస్ఫూర్తిగా పాటించాడు. అటు కొంచెము, ఇటు కొంచెము నచ్చినట్లుగా, నచ్చనట్లుగా కాదు. ఒకటే విధానం బైబిల్ ఏది చెప్తుందో, పరిశుద్ధ గ్రంథం ఎలా జీవించమంటుందో, దాన్ని ఉన్నదున్నట్లుగా పాటించాడు. అందుకే దేవుడు కాలాన్ని స్తంభింపజేసేసాడు. ఈ రోజుకి శాస్త్రవేత్తలకి ఒక రోజు వాళ్ళకి తెలియట్లేదంట.
సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజుకి ఒక రోజు ఏమైపోయిందో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఒక రోజు కనపడట్లే. కానీ ఆ రోజు ఉంది. అది కనపడట్లే. ఏమైపోయిందో అర్థం అవ్వట్లే. మనం చూస్తే యెహోషువ సూర్యచంద్రులను ఆపినప్పుడు ప్లస్ ఈ హిజ్కియా కోసం స్తంభింపచేసిన కొన్ని నిమిషాలు ఆ రోజుకి సమానమవుతున్నాయి. బైబిల్ ప్రకారం చూస్తే ఆళ్ళకి సరిపోతుంది. కానీ లోక ప్రకారం చూస్తే ఆ రోజు వాళ్ళకి లెక్కల్లోకి తెలియట్లేదు. మరి మన ప్రార్థనకి కాలం స్తంభిస్తదా? స్తంభిస్తదా? మోసం చేసేస్తున్నారు. స్తంభించదు. ఎందుకంటే మనం ఆసక్తి కలిగి లేం. దేవుని పని విషయంలో ఆసక్తిగా లేం. సేవా విషయంలో ఆసక్తిగా లేం. ఏ విషయంలోని మనం ఆసక్తిగా లేం. ఉంటున్నామా? ఆసక్తి ఉంటే దేవుడు కాలాన్ని కూడా ఆపి మనకు ఆయుష్కాలం ఇస్తాడు. ఆసక్తి లేదనుకోండి, ఆశీర్వాదము రాదు, ఆయుష్కాలము రాదు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవా, మీ ఘనమైన నామానికై మీకు వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రభువా నాయనా, మేము నాయనా తండ్రి ఆసక్తి కలిగి ఆత్మలో మండుచున్న వారమై తీవ్రత కలిగిన వారమై నన్ను సేవించాలని నువ్వు ఆశపడతా ఉన్నావు ప్రభువా. ప్రభువా హిజ్కియా అట్టి రీతిగా ప్రభువా అతను ఆసక్తి కలిగి ప్రభువా ధర్మశాస్త్ర విషయంలో హృదయపూర్వకంగా ప్రభువా, అలాగే నాయనా నిన్ను సేవించే విషయంలో హృదయపూర్వకంగా నీవు ఏర్పాటు చేసిన ధర్మం విషయంలో హృదయపూర్వకంగా అతను పాటించాడు, నడిపించబడ్డాడు, నడిచి నాయన దీవించబడ్డాడు. నాయన చిన్న చిన్న విషయాలు కాదని ఆయన తండ్రి నాయన ఇల్లు చక్కబెట్టుకున్న స్థితి నుంచి ప్రభువా, చక్కబెట్టుకోవాల్సిన స్థితి నుంచి ప్రభువా అతను నాయన తండ్రి ప్రభువా ఆయుష్కాలము పొందుకునే స్థితికి నాయన నువ్వు తీసుకువెళ్ళావు, నిలబెట్టావు, నడిపించావు ప్రభువా. అవును నాయన తండ్రి, హిజ్కియా కోసం కాలాన్నే నువ్వు స్తంభింపజేసావు ప్రభువా. అతను చేసిన ప్రార్థనకు ప్రభువా తండ్రి నాయన నీ నుంచే జవాబు రావడానికి నాయన తండ్రి కారణమైంది ప్రభువా. మేము అంత ఆసక్తి కలిగిన వారంగా, భక్తిలో స్థిరత్వం కలిగిన వారంగా, ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా మేము చేస్తున్న ప్రార్థన ఆసక్తితో చేయాలి. మేము నాయన తండ్రి ప్రభు ఆరాధిస్తున్న ఆరాధన ఆసక్తితో చేయాలి ప్రభు. ఉజ్జీవంతో మా ఆత్మ నింపబడాలి ప్రభు. మేము మండుతూ అనేక మందిని మండించే వారిగా నాయన మేము ఉండడానికి కృప చూపించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.